ఇవాల్టి మన టాపిక్ ఏ రిలేషన్షిప్లో అయినా మనం అద్భుతంగా ఉండాలి అంటే తెలవాల్సిన మొట్టమొదటి అంశం అండి, చాలా ముఖ్యమైన అంశం ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అంటే భావ జ్ఞానం, భావోద్వేగపు తెలివితేటలు. దీన్నే మనం ఈక్యూ అని కూడా అంటాం. అంటే ఐక్యూ కంటే కూడా ముఖ్యమైనది, ఇంపార్టెంట్ది, లైఫ్లో అవసరమైనది ఈక్యూ. సో ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? దీనిలో 5 స్టెప్స్ ఉంటాయండి. అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో భాగంగా 5 విషయాలు కనీసం మనకు తెలిసి ఉండాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, సెల్ఫ్ అవేర్నెస్. అంటే నీ గురించి నీకెంత తెలుసు అనేది. సో ఇప్పుడు మనకేదన్నా మార్చుకోవాలి, మనం ఏదన్నా మార్చాలి అంటే అసలు అదేంటో మనకు తెలవాలి. అలాగే అసలు మన గురించి మనకు తెలుసా? మనకి ఎప్పుడు కోపం వస్తుంది, లేకపోతే ఏ ఎమోషన్ వస్తుంది, ఆ భావోద్వేగంలో ఉన్నప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాము, మన మూడ్ బాగున్నప్పుడు మనం ఎలా ఉంటాము, బాగోనప్పుడు ఎలా ఉంటాము, అసలు మనకి ఏది నచ్చుతుంది, ఎందుకు నచ్చదు, ఎందుకు నచ్చుతుంది, అసలు మన గురించి మనకి తెలవటం అనేది సెల్ఫ్ అవేర్నెస్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన గురించే మనకి తెలవకపోతే, అసలు మనలో ఏం జరుగుతుందో మనకి తెలవకపోతే బయట కంటే కూడా లోపల నువ్వేంటి అనే దాని ఎఫెక్టే మన ఆలోచన విధానంలో కానీ మన బిహేవియర్లో కానీ అది ప్రతిబింబిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సెల్ఫ్ అవేర్నెస్ అనేది మీ గురించి మీరేంటో తెలుసుకోండి. అప్పుడు మార్చుకోవాల్సినవి ఉన్నాయా లేవా, ఇవ్వాల్సినవి ఉన్నాయా లేదా అనేది కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. అలాగే సెకండ్ స్టెప్ వచ్చేసి సెల్ఫ్ రెగ్యులేషన్. అంటే మనం ఎలా మనల్ని మనం కంట్రోల్లో పెట్టుకోగలం. అంటే మీకు కోపం వచ్చింది, దాన్ని మనం రెగ్యులేట్ చేయగలమా? అలాగే ఒక సందర్భం వచ్చింది, దాన్ని మనం మేనేజ్ చేయగలమా? ఒక ఇష్యూ జరుగుతోంది, దాన్ని హ్యాండిల్ చేయగలమా? సో ఈ ఇప్పుడు ఫ్యాన్కి రెగ్యులేటర్ ఉంటుంది. ఎందుకండి? ఉక్కగా ఉంటే ఎక్కువలో పెడతాము, చలికాలం అయితే తక్కువలో పెడతాము. అంటే ఏంటి? సందర్భాన్ని బట్టి మనం రెగ్యులేటర్ ద్వారా మన ఫ్యాన్ స్పీడ్ ఏ కంట్రోల్లో ఉండాలి, ఎంత గాలి మనకు రావాలి అనేది మనం నిర్ణయించుకుంటున్నాం. అలాగే సెల్ఫ్ రెగ్యులేషన్, మనం ఎప్పుడు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎంతవరకు రియాక్ట్ అవ్వాలి, ఎంత మాట్లాడాలి, ఇవన్నీ రెగ్యులేటర్ లాగా మనకు ఒక రెగ్యులేటర్ ఉంటే మనం దాన్ని ఎలా ఆపరేట్ చేస్తాం సందర్భాన్ని బట్టి అనేది తెలుసుకోవటమే సెల్ఫ్ రెగ్యులేషన్ అండి. మూడోది వచ్చేసి ఎంపతి. అంటే ఎదుటి వ్యక్తి స్థానంలో నిలబడి ఆలోచించగలగటం. వాళ్ళ అభిప్రాయానికి మనం ఏకీభవించాల్సిన పని లేకపోయినా వాళ్ళ భావోద్వేగంతో, వాళ్ళ ఎమోషన్ని వాళ్ళతో పాటు మనం కూడా ఫీల్ అవ్వగలగటం. అంటే ఒక వ్యక్తి ఏదన్నా ఒక అనుకోని సంఘటన జరిగి దుఃఖంలో ఉన్నారనుకోండి, మనం కూడా వాళ్ళ దుఃఖాన్ని అర్థం చేసుకుని ఆ దుఃఖం ఎందుకు వాళ్ళకు ఉంది అనేది అర్థం చేసుకుని మనం కూడా అది ఫీల్ అవ్వటం. అంటే వాళ్ళ దుఃఖం అర్థం చేసుకోగలిగిందే అనేది ఆ ఎమోషన్ మ్యాచింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఉందా లేదా మనకి అనే దాన్ని బట్టే ఎదుటి వ్యక్తిని మనం ఎలా మనతో పాటు ఆ ప్రయాణంలో మనతో పాటు జాయిన్ చేసుకోగలం, ఆ ప్రయాణాన్ని అందంగా ఎలా ఆస్వాదించగలం, కామన్ గోల్స్కి ఎలా రీచ్ అవ్వగలం అనేది ఈ ఎంపతి అన్నది ఉన్నప్పుడు ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య రిలేషన్షిప్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఎదుటి వ్యక్తి స్థానంలో నిలబడి ఆలోచించడాన్ని మనం ఎంపతి అంటాం. అంటే నాదే రైటు, నాదే కరెక్టు, నువ్వు అనకుండా వాళ్ళు ఇలా చెప్తున్నారంటే వాళ్ళకి ఒక అభిప్రాయం ఉంది, దానికి విలువ ఇద్దాము, నువ్వు ఏకీభవించకపోయినా విలువనైతే ఇవ్వాలనేది గుర్తుపెట్టుకోండి. అలాగే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ నాలుగోది. సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ వి కమ్యూనికేట్ అండి. ఎలా మాట్లాడుతున్నాము, గౌరవంతో మాట్లాడుతున్నామా లేదా, విమర్శిస్తున్నామా, అసలు ఎదుటి వ్యక్తి చెప్పేది ఓపిక్గా వింటున్నామా, ఇది అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అండి. అంటే ఎదుటి వ్యక్తి మాట్లాడేటప్పుడు వాళ్ళు ఆ వాక్యాన్ని పూర్తి చేసిన తరువాతే మనం అక్కడి నుంచి మొదలు పెట్టాలి అనే ఒక చిన్న కామన్ సెన్స్ లాజిక్ మనకు ఉందా? ఇలా కమ్యూనికేషన్లో చాలా స్కిల్స్ ఉంటాయండి. అండ్ ఎప్పుడు మన వైపు నుంచి అంటే ఐ స్టేట్మెంట్స్, నాకు ఇలా అనిపించింది అని మాట్లాడాలి తప్పితే నువ్వలా అనేది బ్లేమ్ చేయకూడదు. ఇలా మాట్లాడటం ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నప్పుడు కూడా
రిలేషన్షిప్ అనేది చాలా బాగుంటుంది. ఇకపోతే అండి లాస్ట్ది 5వ స్టెప్ వచ్చేసి కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్. అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నప్పుడు చిన్నవో పెద్దవో భిన్నాభిప్రాయాలు లేదా అభిప్రాయ భేదాలు అనేది చాలా సహజం. అవి రాకుండా మనం ఆపలేము, ఎందుకంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేది చాలా కామన్. కానీ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నాం, ఏ స్టెప్స్ తీసుకుంటున్నాం మనం రిజాల్వ్ చేసుకోవటానికి, ఇద్దరు ఒక టీమ్గా ఉండి ఆ గొడవని ఎలా సద్దుమణుగుతుందా అని ఆలోచిస్తున్నామా, లేకపోతే మనమే ఒకళ్ళతో ఒకళ్ళు గొడవ పడుతూ ప్రాబ్లమ్స్ని పక్కన పడేస్తున్నామా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో టీమ్ వర్క్. సో గొడవలని ఒక టీమ్ లాగా ఉండి ఎలా పరిష్కరించుకోవాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అని తెలిసే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినా వాళ్ళు ఆనందంగా ఉండగలుగుతారు. ఈ స్కిల్ ఎవరికైతే లేదో వాళ్ళ జీవితాల్లో పెద్ద పెద్ద గొడవలు లేని సందర్భాలున్నా చిన్న విషయాలకు కూడా వాళ్ళకి పెద్ద పెద్ద గొడవలు అయిపోతూ ఉంటాయి. మనం అంటాం కదా, గోటితో పోయేది గొడ్డల దాకా వస్తుందని, ఇలా జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ గనక మీరు ఇక నుంచి ఈ 5 నైపుణ్యాలని, ఈ 5 విషయాల మీద ఎఫర్ట్ పెట్టి మీరు ఖచ్చితంగా వాటిని నేర్చుకోగలిగితే మీ రిలేషన్షిప్లో అపార్థాలు తక్కువ ఉండి అనుబంధం అనేది మరింతగా బలపడుతుందంటంలో ఆశ్చర్యం లేదండి. సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్, ఎంపతి, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అండ్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్, ఇవి మీరు గుర్తుపెట్టుకుని పాటిస్తారు అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.